హాయ్ అండి, వంకాయ శనగపప్పు టమాటా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర కరివేపాకు ఉల్లిపాయలు వేసుకొని దూరగా వేగిన తర్వాత ఉల్లిపాయలు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత 5 టమాటాలు వేసుకొని 1 అవర్ నానబెట్టుకున్న పచ్చెనపప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 1.5 స్పూన్ ఉప్పు 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు టమాటా ముక్కలు మెత్తపడే వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత 1.5 స్పూన్ కారం కూడా వేసుకొని కారం పచ్చివాసన పోయిన తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నీ వేసుకొని మసాలా అంతా బాగా పట్టే వరకు 1 నిమిషం బాగా కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు 1 గ్లాసు వాటర్ కూడా పోసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు వంకాయ ముక్కలు మెత్తపడే వరకు ఉడికించుకోవాలి. ఇలా వంకాయ ముక్కలు ఉడికిన తర్వాత జీలకర్ర ధనియాల పొడి కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ శనగపప్పు టమాటా కర్రీ రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.